రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఎడి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ మోసరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్టయితే డిసెంబర్ 1 అండి. సో మీరు తోట కూడా చూడొచ్చు మనది ఏ విధంగా అయితే ఉందో. ప్రజెంట్ వచ్చేసి మిరపలో అధికంగా ఫ్లవరింగ్ రావాలి, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా ఏ విధంగా మార్చాలనే దాని గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. అధికంగా మనకి హై ఈల్డింగ్ రావాలంటే ఈ డిసెంబర్ నెలలో మాత్రమే మనం స్ప్రేయింగ్ చేసే దాని మీద మన యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. సో ఫ్లవరింగ్ అనేది ఎక్కువ మోతాదులో రావడానికి నేను కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. బెస్ట్ ఆగ్రో లిమిటెడ్ వారి ఇది వచ్చేసి దంగల్ అండి. ఇందులో వచ్చేసి మనకి ప్యాక్లా బ్యూట్రాజోల్ వచ్చేసి 40% ఎస్సీ కాన్సన్ట్రేషన్ రూపంలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సేమ్ సుమిటోమో కంపెనీ వారి టబోలీలో ఉండే టెక్నికల్ అనేది ఇందులో కలిగి ఉంటుంది. ఇది మనకి ఒక మొక్కల యొక్క ఇది ఒక హార్మోన్ అనమాట. మొక్కలో పూత సంఖ్యని అధికంగా పెంచడానికి వచ్చేసి ఈ హార్మోన్ అనేది చాలా బాగా దోహదపడుతుంది. దానితో పాటు ఇది గరుడ వారి చమత్కార్ అండి. సో ఇది కూడా మనకి మొక్క వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్ని ఆపి మొక్క యొక్క సైడ్ బ్రాంచెస్ అధికంగా తెప్పించి దగ్గర గనుపులతోటి చిట్టాకు గ్రోత్ తోటి అధిక మోతాదులో ఫ్లవరింగ్ రావడానికైతే ఇదైతే చాలా బాగా దోహదపడుతుంది. ఈ సమయంలో ఇది కూడా మనకి మంచి ఫ్లవరింగ్ బూస్టర్ అయితే అనుకోవచ్చు అనమాట. అదేవిధంగా కొట్టియో వారి మెరాక్లిన్ అండి. ఇందులో ఉండే టెక్నికల్ కనుక చూసుకుంటే ట్రైకాండల్ 0.05% డబ్ల్యూ/డబ్ల్యూ ఈసీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది. ఇది కూడా మనకి అధికంగా ఫ్లవరింగ్ రావడానికి అయితే ఇది కూడా చాలా బాగా దోహదపడుతుంది అనమాట. మొక్కలో కిరణోజమ్యం సక్రమంగా జరిగి అధిక మోతాదులో పూత రావడానికి కూడా ఇది కూడా చాలా బాగా దోహదైతే పడుతుంది. దాంతో వచ్చేసి ఈ నాత్ బయోజీన్స్ వారి వించి వినండి. ఇది కూడా మనకి ఒక క్రాప్ బ్యాలెన్సర్ అనేది అనుకోవచ్చు. ఇది ఒక క్రాప్ బ్యాలెన్సర్ తానికైతే అనుకోవచ్చు. ఇందులో కూడా మనకి అమినో యాసిడ్స్, అదేవిధంగా ఫుల్ వీక్, హ్యూమిక్, అదేవిధంగా అమినో యాసిడ్స్, అదేవిధంగా ఆర్గానిక్ మ్యాటర్ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి అధిక పూత రావడానికి కూడా ఇది కూడా చాలా బాగా అయితే దోహదపడుతుంది. మీరు ఎలాంటి రకమైన స్ప్రేయింగ్ అనేది చేయండి. సో కాకపోతే డిసెంబర్లో మనం 4 స్ప్రేయింగ్లు అయితే చేస్తాం. ఆ 4 స్ప్రేయింగ్లలో ఈ 4 రకాల కాంబినేషన్లు కనుక మీరు స్ప్రేయింగ్ చేసే మందులలో కనుక కలిపి స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మిరపలో అధికంగా పూత రావడానికి అయితే ఇది చాలా బాగా అయితే దోహదపడుతుంది. సో కాబట్టి 100% మంచి దిగుబడి పొందాలంటే ఈ 4 కాంబినేషన్స్ మీరు ఈ నెలలో చేసే 4 స్ప్రేయింగ్లలో కలిపి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్టయితే 100% మంచి ఫలితాన్ని అయితే మీరైతే పొందుతారు. అదేవిధంగా వచ్చిన పూతని ప్రతి ఒక్క పూతని మనం కాయగా ఏ విధంగా మార్చాలనేది మరొక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో అంతవరకు కొత్తగా చూసే రైతన్నలు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఎడి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ మోసరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 1 అండి. సో మీరు తోట కూడా చూడొచ్చు మనది ఏ విధంగా అయితే